ఒకంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అట్ ద సేమ్ టైం కింది స్థాయి కార్యకర్తలు కూడా బలైపోతూ ఉంటారు. ఎస్, ఇక్కడ ఎలివేట్ అవుతున్నారు. బేసిక్గా వైసీపీ ఎమ్మెల్యేలో, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలో, మంత్రులు అరెస్ట్ అయినప్పుడు అది మీడియాలో హల్చల్ అవుతుంది కాబట్టి సహజంగానే ఇది ఒక ఇష్యూ అవుతుంది, ఇది ఒక బ్రేకింగ్ అవుతుంటుంది. జనాలందరూ అబ్బో ఆ పార్టీ అధికారులు ఉంటే వీళ్ళుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ విరూపాక్షి చేసింది ఏంటి? ముందస్తుగా ఆయన అటాక్ చేశాడా, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంది. ఆశా చెప్పినట్టుగా ఎస్, ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచారు 11 మందిలో ఆయన ఒకరు. రికార్డు స్థాయిలో రాష్ట్రమంతా టీడీపీ కూటమి గాలికి వీచినా కూడా ఆయన అక్కడ గెలవటం రికార్డు. అలాంటి వ్యక్తి ఇంకొక ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయటం అనేది యాక్సెప్ట్ చేయింది కాదు కదా. అరెస్ట్ చేసిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారన్న విషయాన్ని చెప్తున్నారు తప్ప ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది చెప్పరు. అదే క్రమంలో రాష్ట్రంలో వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారా, వేధిస్తున్నారంటే ప్రతి ఒక్క రీజన్కి ఒక్కొక్క ఇష్యూ ఉంది. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇలాంటి అరెస్టుల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు, రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేది లేదు. ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ గ్లిడ్జి. నేను అధికారంలో ఉన్నప్పుడు నిన్ను, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నన్ను, ఇట్లా వేధింపుల పరం, హెరాస్మెంటు, రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, ఎల్లో బుక్లు, లేకపోతే వైట్ బుక్లు ఇట్లాంటి పెట్టుకుంటూ పోవటం వల్ల ఉపయోగం ఏంటి? అల్టిమేట్గా ఇది రాష్ట్ర బ్రాండ్ మీద దెబ్బతీస్తుంది. పదే రోజు అరెస్టులు, రోజు అడావుళ్ళు, రోజు పరామర్శలు, ఈ రచ్చ చూస్తుంటే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రారు. మీరు ఎంత కష్టపడినా కూడా అది ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ రాజకీయ వైరుధ్యాలు వీడి కాస్త పక్క రాష్ట్రం తెలంగాణలో చూడండి ఒకసారి. ఉన్నాయి ఇక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విపరీతమైన ఆధిపత్య పోరు ఉంటుంది. కానీ ఎక్కడన్నా మనకి ఇక్కడ రెడ్ బుక్లు ఉండవు, ఆధిపత్య పోరులు ఉండవు. విమర్శించుకుంటారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ విమర్శిస్తాడు, కేటీఆర్ని బండి సంజయ్ విమర్శిస్తాడు. ఇట్లా రకరకాలుగా ట్రయాంగిల్లో విమర్శించుకుంటారు. కానీ ఈ రకమైన వేధింపులు లాంటివి ఎక్కడ కూడా ఉండవు. ఈ సిస్టమ్ వల్ల ఉపయోగం లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ నాయకులకు తెలుసు. అందుకని మనందరి అల్టిమేట్ బాటమ్ లైన్ తెలంగాణ అభివృద్ధి అనుకుంటారు. ఆ లక్ష్యం కోసం వీళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉంటారు. కానీ ఆంధ్రాలో ఏం జరుగుతుంది చూడండి. అది ఈ అరెస్టుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. నిత్య కురుక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఒక్క నియోజకవర్గం చక్కగుందా అంటే లేదు. ఎప్పుడు వీళ్ళకు వాళ్ళకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పంచాయతీ. ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు? అటు కూటమి ప్రభుత్వాన్నైనా, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలైనా, ఇటు వైసీపీ ఎమ్మెల్యేలనైనా కూడా అభివృద్ధి చేస్తారు, మాకు అన్ని అభివృద్ధి మౌలిక సదుపాయాలు అందిస్తారు, మా నియోజకవర్గం బాగు చేస్తాడని ఎన్నుకుంటారు. కానీ మేము